ఈ కార్యక్రమం ద్వారా పిల్లలందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ దాదాపుగా 15,000 సచివాలయాల పరిధిలో దాదాపుగా ఇప్పటికే 9,000 ప్లే గ్రౌండ్లు దాదాపుగా ఇప్పటికే ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 9,000 ప్లే గ్రౌండ్లు ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీ మైదానాలు, యూనివర్సిటీ గ్రౌండ్స్, మున్సిపల్ స్టేడియంలు, జిల్లా స్పోర్ట్స్ కాంప్లెక్స్లు అన్నింటా కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటిని అన్నింటినీ కూడా ఇక డెవలప్ చేసుకుంటూ అడుగులు వేగంగా రాబోయే సంవత్సరాలలో ఇంకా వేగంగా కూడా అడుగులు పడతాయి. ప్రతి స్కూల్లోనూ కూడా ఇంకా ఎంకరేజ్ చేసే దిశగా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఆ దిశగా కూడా అడుగులు వేగంగా పడతాయి. ఇవాళ ఇస్తా ఉన్న కిట్లను నెక్స్ట్ స్కూళ్ళ దాకా కూడా తీసుకొని పోతాం. అది కూడా ఈ సంవత్సరంలోనే తీసుకొని పోయి అక్కడి నుంచి కూడా ఇంకా చిన్న స్థాయి నుంచి కూడా పిల్లలను ఇంకా ఎంకరేజ్ చేసే కార్యక్రమం కూడా అక్కడి నుంచి కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్. మీ అన్నగా తెలియజేస్తూ మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ దేవుడి చల్లని దీవెనలు రాష్ట్రానికి, మనందరి ప్రభుత్వానికి, నా తమ్ముళ్ళందరికీ ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. స్ఫూర్తిదాయకమైన సందేశం అందించిన ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు శాప్ బీసీ అండ్ ఎండి ధ్యానచంద్ర ఐఏఎస్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి టార్చ్ అందజేస్తారు. టార్చ్ ని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సిహెచ్ రమాదేవి గారికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అందజేస్తున్నారు. సిహెచ్ రమాదేవి గారికి టార్చ్ ని ముఖ్యమంత్రి వర్యులకు అందజేస్తారు. ఇది మన సమయం పదా, ఇది మన ఆట కదా. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సిహెచ్ రమాదేవికి అందజేస్తారు. త్వరగా అందజేస్తారు. ఆ తర్వాత రమాదేవి గారు ఎంతో ఉత్సాహంతో టార్చ్ ని తీసుకువెడుతున్నారు. ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులు అందించవలసిందిగా కోరుకుంటున్నాం.